కూర్చోండి. ఇది రీసౌండ్ వస్తుంది అన్న, కొంచెం బాక్స్కి అడ్డంగా తీయండి దాన్ని. అటు బయట హాల్లో నన్ను పెట్టరండి. పౌలు గారు చెప్పిన మాట ఏమిటంటే, ఆత్మను ఆర్పకుడి. గడిచిన 3 వారాలు కూడా బలిపీఠం యొక్క విలువను మనం మాట్లాడుతూ వచ్చాం. ఇది దేవుడు వెలిగించిండు, ఈ బలిపీఠాన్ని దేవుడు వెలిగించిండు. ఈ అగ్ని దేవుని సన్నిధి నుంచి వచ్చి ఈ బలిపీఠాన్ని వెలిగించింది కనుక ఈ బలిపీఠం ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి, అది నిత్యము మండుతూ ఉండాలని మనం మాట్లాడుతూ వచ్చాం. పోయిన వారంలో ఏలియా ప్రార్థనలో మండాడు. ఒక రోషముతో తన భక్తి జీవితంలో, తన విశ్వాస జీవితంలో ప్రార్థనలో మండుతూ వచ్చింది. ఈ బలిపీఠాన్ని దేవుడు వెలిగించిన తర్వాత ఆరిపోకూడదు. ఇది ఎందుకయ్యా అంటే, చాలా మంది బలిపీఠపు విలువ తెలియట్లేదు. ఇదొక సంఘం, ఇదొక సేవకుడు, ఇదొక విశ్వాసి. దేవుడు స్వరక్తం ఇచ్చి, ఆయన స్వరక్తము చేత నీకోసం నా కోసం ప్రాణం పెట్టి ఆరిపోతున్న మన జీవితాలను దేవుడు వెలిగించిండు. స్తోత్రం చెప్పు. ఇప్పుడు వెలిగించిన ఈ బలిపీఠాన్ని ఎక్కడా కూడా ఆరిపోకుండా చూసుకోవాలి. ఇది మండితే దేవునికి మహిమ కలిగింది. ఇది మండినప్పుడు, ఇది మండుతూ ఉన్నప్పుడు దేవునికి ఘనత కలిగింది. కనుక ఇప్పుడు దీన్ని కాపాడుకునే భారము, బాధ్యత నీకు నాకు ఇచ్చిండు దేవుడు. దీన్ని కంపల్సరిగా ఆరిపోకుండా నిత్యము మండేటట్లుగానే దీన్ని కాపాడుకోవాలి. పోయిన వారములో ఏలియా ప్రార్థనలో మండాడని చెప్పాను. అలాగే యోహాను మండుచు ప్రకాశించుచు దీపమై ఉన్నాడు. అనేకులను దేవుని వైపు త్రిప్పి తాను మండి అనేకులను మండించి, ఆయన మార్గములో కొందరు నడవటానికి ఆనందపడ్డారు, ఇష్టపడ్డారు, సంతోషించారు అని చెప్పేసి పోయిన వారంలో మనం మాట్లాడుతూ వచ్చాం. యోహాను మండినట్లుగా విశ్వాసి మండాలి, ఏలియా మండినట్లుగా విశ్వాసి మండాలి, ప్రార్థనలో మండాలి. నువ్వు చేస్తున్న ప్రార్థనలో ఒక మంట, ఒక అగ్ని, రగులుచున్న అగ్ని జ్వాలల అనుభవం నువ్వు కలిగినప్పుడే ఈ బలిపీఠం విలువేంటో నీకు తెలిసింది. దేవుడు వెలిగించిండు. దీన్ని వెలిగించిన తర్వాత దీన్ని ఆరిపోకుండా చూసుకోవాలి. నువ్వు, నీకు కష్టమే వచ్చినా, బాధే వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు నీ జీవితంలోకి వచ్చినా, మంటను ఆర్పేసే సమస్య నీ జీవితంలోకి వచ్చినా, ఈ అగ్నిని ఆర్పివేసే పరిస్థితులే నీకు ఎదురైనా, ఇది మాత్రం ఆరిపోకుండా నువ్వు చూసుకోవాలి. అప్పుడు దేవునికి ఏమి కలిగిద్ది అంటే మహిమ, నీకు కృప కలిగిద్ది. బబులోను దేశంలో బ్రతుకుతున్న యవనస్తులకి శ్రమ వచ్చింది, కఠినమైన పరీక్ష, కఠినమైన శిక్ష ఎదురైంది. ఈరోజు ఈ బలిపీఠములో నువ్వు మండాల్సింది ఏమిటంటే విశ్వాసములో మండాలి. దేనిలో మండాలి? దేనిలో మండాలి? అందరు చెప్పాలి. విశ్వాసములో మండాలి. విశ్వాసం అనగా ఓర్పు, నిరీక్షణ, ఓపిక, సహనం. ఈ 4 ఏ విశ్వాసములో అయితే, ఏ విశ్వాస జీవితంలో అయితే ఉంటాయో ఆ వ్యక్తి మండుచూ ఉంటాడు. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా మండుచూనే ఉంటాడు. నువ్వు మండే అగ్నిలో పడవేయబడినా కానీ
ఏదియు ఎంత మాత్రం కూడా నీకు హాని చెయ్యదు. హల్లెలూయా. ఇప్పుడు నెబుకద్నెజరు రాజు బబులోను దేశంలో ఉన్న యవనస్తులను పరీక్షించింది. తాను ఒక ప్రతిమను చేయించి, ఈ ప్రతిమకు నమస్కారము చేసిన వాడే బ్రతుకుతాడో, ఈ ప్రతిమకు సాష్టాంగంగా నమస్కారం చేసిన వాడు బ్రతుకుతాడు. ఈ ప్రతిమ ఎదుట ఎవడైతే నమస్కారము చెయ్యడో వాడు చనిపోబడతాడు, చంపివేయబడతాడు. ఎక్కడాయా అంటే అగ్నిగుండములో వేయబడతారు అని ఇప్పుడు ఆ బబులోను దేశంలో ఉన్న వారందరినీ నెబుకద్నెజరు రాజు పాలన ఎదుట తీసుకొచ్చి ఒక పెద్ద పిరిడ్ గ్రౌండ్లో నిలబెట్టారు. ఇప్పుడు నెబుకద్నెజరు ఆకారములో ఉన్నటువంటి ప్రతిమను నిర్మించి నిలబెట్టారు. ఇప్పుడు నెబుకద్నెజరు ఆజ్ఞ ఇవ్వటముతోనే అక్కడ ఉన్న వారందరూ సాగిలపడ్డారు. అక్కడ ఉన్న వారందరూ నమస్కారం చేశారు. ఇప్పుడు అన్ని వేల మంది జన సమూహములు ముగ్గురే నిలబడి ఉన్నారు. హల్లెలూయా. అందరూ సాష్టాంగంగా నమస్కారం చేస్తున్నారు. కానీ ఈ ముగ్గురు నెబుకద్నెజరు రాజుకి కంటికి అగపడుతున్నారు. ఎవర్రా వీళ్ళ ముగ్గురు? ఇంతమంది నా మాటకు ఆజ్ఞకు లోబడి నా శాసనాన్ని తిరస్కరించకుండా నా రాజ్యంలో బ్రతకటానికి, నేను పెట్టింది తినటానికి, నేను ఇచ్చింది కట్టుకోవటానికి, నేను పెట్టింది తాగటానికి ఇంతమంది ఇష్టపడి నా ప్రతిమ నమస్కారం చేస్తే ఈ ముగ్గురు ఎవడ్రా? ఎక్కడి నుంచి వచ్చారా వీళ్ళు? నా ప్రతిమకు నమస్కారం చేయట్లేదు, ఎవరేలా, ఎక్కడి నుంచి వచ్చారని ఆరా తీయగా అక్కడున్న కొద్దిమంది తెలియపరిచారు. అయ్యా, అక్కడున్నవారు షద్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు స్నేహితులు. దానియేలుతో పాటు స్నేహబంధంగా పెరుగుతున్నవారు. వాళ్ళు నిత్యము ప్రార్థనలోనే ఉంటారు. వాళ్ళు ఏదన్నా సమస్య వచ్చిందంటే దానిని వెంటనే ప్రార్థనలో పెట్టి బ్రతుకుతారు. వాళ్ళ విశ్వాసం గొప్పది, వాళ్ళ విశ్వాసం గొప్పది అని ఈ విషయాన్ని తెలుసుకున్న నెబుకద్నెజరు రాజుకి కోపం వచ్చి, ఎప్పుడు మండుచున్న అగ్నిగుండాన్ని ఏడంతలుగా మండించండి. వాడు షద్రకైతే నాకేంటి, మెషక్ అయితే నాకేంటి, అబేద్నెగో అయితే నాకేంటి, వాళ్ళు ఆరాధిస్తున్న దేవుని గురించి నాకెందుకు, వాళ్ళ సేవిస్తున్న దేవుని గురించి నాకెందుకు, వాడు నా ప్రతిమకు నమస్కారం చేయలేదు, నేను చెప్పిన మాటకు లోపడలేదు, నేను ఇచ్చిన ఆజ్ఞను తిరస్కరించారు గనక వాళ్ళ ముగ్గురిని చంపివేయండి. నేను ఒక మాట చావు కళ్ళ మీదకు వచ్చినా గాని విశ్వాసి నిత్యము మండుచున్న అగ్ని జ్వాలలా ఉండాలి. ఆ రోజు షద్రక్, మెషక్, అబేద్నెగోకి చావు మీదకు వచ్చింది. ఇక చనిపోవటానికి ఇక కొద్ది సమయం ఉన్నది. ఇప్పుడు భయపడైన వాళ్ళ ప్రతిమకు నమస్కారం చేయాలి. వామ్మ, బ్రతుకుంటే బఠానీలు అమ్ముకొని తినొచ్చు, బల్సాకు తిని బ్రతకొచ్చు. మరి ఎందుకురా బాబు ఈడి చేతిలో పడి మన జీవితం నాశనం చేసుకోవటం? మన బ్రతుకులు ఎందుకు నాశనం చేసుకోవాలి? ఈరోజు తప్పు చేస్తే రేపు దేవుడు క్షమిస్తాడులే, ఏమైతులే, ఆయన ఎరగనట్టుగా బ్రతుకుదాం, ఆయన ఎవరో మనకు తెలియదన్నట్లుగా బ్రతుకుదాం, తిందాం, తాగుదాం, సుఖిద్దాం, ఏమైద్రా బాబు అని చెప్పేసి ఎంత మాత్రము కూడా అవిశ్వాసానికి చోటివ్వలేదు. వీళ్ళ విశ్వాసములో మండుతున్నారు. దేనిలో మండుతున్నారు? విశ్వాసములో మండుతున్నారు వీళ్ళు. మా జీవితంలో కఠినమైన బాధలు వచ్చినా, కఠినమైన ఇబ్బందులు వచ్చినా, కఠినమైన శ్రమలు ఎదురైనా మేము ఆరాధిస్తున్న దేవుడు వాటన్నిటి నుంచి తప్పించుటకు సమర్థుడు. ఇంకొద్ది మంచిగా చెప్పొచ్చుగా, మేము ఆరాధిస్తున్న దేవుడు వాటన్నిటిలో నుంచి తప్పించుటకు సమర్థుడు, చాలినవాడు. నువ్వేది చేసినా గాని, నువ్వు ఎన్ని అబండాలు మా మీద మోపినా గాని,
ఎన్ని నిందలు మా మీద మోపినా గాని చావే మా విజయమని నువ్వు తలంచిన ఎడలా అలాగే చనిపోతాము. కానీ మేమెరిగిన దేవుని యందు మా విశ్వాసాన్ని ఎన్నడూ కూడా అవిశ్వాసంగా చేసుకోమో. హల్లెలూయా. ఇప్పుడు బలిపీఠము మండాల్సిందేమిటంటే విశ్వాసం అనే జీవితంతో మండాలి. ఏలియా ప్రార్థనలో మన్నిండు, యోహాను మండుచు ప్రకాశించుచు దీపమై ఉన్నాడు, అనేకులను వెలిగించి. ఇప్పుడు విశ్వాసమైన నీవు విశ్వాసములో మండాలి. ఇది మండుస్తూనే ఉండాలా. ఏంటిదయ్యా అంటే ఇది విశ్వాసం. ఏంటిది ఇది? విశ్వాసం. విశ్వాసానికి ఏం కావాలి చెప్పండి? ఓపిక, ఓర్పు, సహనము, నిరీక్షణ. ఇవి ఉండాలి విశ్వాసానికి. అప్పుడు నువ్వు మండుచూ ఉంటావు. నువ్వు నిత్యము మండావనుకో, అపవాదిగాడు నిన్ను వచ్చి ఏమి చెయ్యాలన్నా గాని నిన్నేమి చేయలేడు వాడు. హల్లెలూయా. ఇప్పుడు బబులోను దేశములో 3 వ్యక్తులు మండుచున్నారండి. మండుతున్నారు ఎక్కడ ఉన్నా గాని. నేను చెప్పింది అదే. నువ్వే ప్రదేశంలో ఉన్నా, ఏ వీధుల్లో ఉన్నా, ఏ మీటింగ్లో ఉన్నా, ఏ పొలంలో ఉన్నా, అర్థమైందా? ఏ గ్రామంలో ఉన్నా, ఏ బంధువుల దగ్గర ఉన్నా, ఏ రక్త సంబంధికుల దగ్గర ఉన్నా, ఏ ప్రదేశములో నువ్వు ఉన్నా గాని, ఏ ప్రాంతీయ వర్గములలో నువ్వు ఉన్నా గాని, నువ్వు నిత్యము మండుచున్న బలిపీఠముగా ఉందువుగాక. అలా మండినప్పుడే దేవునికి మహిమ. దేశం గాని దేశములో, రాజు గాని రాజు ఎదుట, బెదిరిస్తున్న వాడు, చంపుతానని ఆజ్ఞ ఇచ్చిన వాడి ఎదుట 3 వ్యక్తులు విశ్వాసంలో మండుతున్నారు. వాళ్ళ విశ్వాసాన్ని మండించుకుంటున్నారు. వాళ్ళు చావుకు భయపడట్లేదు. వాళ్ళు రాజుకు పైపెచ్చు దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రచురం చేస్తున్నారు. మాకు రోగాలు రావచ్చు, మాకు ఇబ్బందులు రావచ్చు, మాకు సమస్యలు ఉండొచ్చు, మాకు శ్రమలు ఉండొచ్చు, మాకు బాధలు ఉండొచ్చు, మాకు శోధన ఉండొచ్చు, తినటానికి తిండి లేకపోవచ్చు, కట్టుకోవడానికి బట్టలు లేకపోవచ్చు. కానీ వాళ్ళున్న పరిస్థితులలో వాళ్ళు ఎరిగిన దేవుని గురించి గొప్పగా రాజుకు చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? దానియేలు పుస్తకం 3వ అధ్యాయము 17వ వచనం నుంచి చదవండి చక్కగా, క్రమంగా, మర్యాదగా. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. చేతులు పైకెత్తి చెప్పు మంచిగా. మమ్మలను తప్పించుటకు ఏమై ఉన్నాడు ఆయన? మమ్మలను రక్షించుటకు ఏమై ఉన్నాడు ఆయన? మమ్మలను కాచుటకు ఏమై ఉన్నాడు ఆయన? మాకు కృపనిచ్చుటకు ఏమై ఉన్నాడు ఆయన? మాకు ఆరోగ్యం ఇచ్చుటకు ఏమై ఉన్నాడు ఆయన? దుఃఖములలో, బాధలలో, చింతలలో, వేదనలలో, అన్ని విషయాలలో లేపుటకు ఆయన ఏమై ఉన్నాడు? సమర్థుడై ఉన్నాడు. వాళ్ళు చెబుతున్నారండి, మేము సేవిస్తున్న దేవుడు గొప్పవాడు, మేము సేవిస్తున్న దేవుడు చాలా చాలా గొప్ప దేవుడు. ఈరోజు కష్టాల్లో ఉన్నవని వదిలేసే దేవుడు కాదు, బాధల్లో ఉన్నాయని వదిలేసే దేవుడు కాదు, చింత ఉందని చెప్పేసి వదిలేసే దేవుడు కాదు, బలహీనతలు ఎక్కువయ్యాయని చెప్పేసి వదిలేసే దేవుడు కాదు. మేము ఆరాధిస్తున్న దేవుడు మేము ఏ పరిస్థితులలో ఉన్నా గాని వాటన్నిటి నుంచి కాపాడుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. మండుచున్న అగ్నిగుండములో నువ్వు వేస్తానంటున్నావు రాజా, మండుచున్న అగ్నిగుండములో నువ్వు వేస్తానంటున్నావు. నీకు ఒక విషయం తెలియాలి, నువ్వు మండుచున్న అగ్నిగుండములో 7 అంతలు కాదు, 8 అంతలు కాదు, 9 అంతలు కాదు, 20 అంతల అగ్నిని నువ్వు వేడిగా చేసినా గాని అసలు నా దేవుని గురించి నీకు తెలియాలి. నా దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలియాలి. మేము ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలియాలి. ఏమై ఉన్నాడు రా మీ దేవుడు అని అంటే అప్పుడు చెబుతున్నారు వీళ్ళు, మేము ఆరాధిస్తున్న దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన దహించగ్ని ఉన్నాడు గనక మేము అగ్ని చేత దహించబడుతున్నాం. మాలో అగ్ని ఉన్నది,
మాలో అగ్ని ఉండబట్టి మేము మండుచున్నాం. మా దేవుడు ప్రకాశవంతమైన వాడు, ఆయన దహించు అగ్ని ఉన్నాడు గనక మేము కూడా దహించు అగ్నిలా ప్రకాశిస్తున్నాం, వెలుగుతున్నాం, విశ్వాసములు వృద్ధి నొందుతున్నాం. కనుక మేముంచిన విశ్వాసము, మేముంచిన నిరీక్షణ, మా ఓపిక, మా సహనమంతా ఏమిటంటే నువ్వు వేడిమి గల అగ్నిగుండములో వేయగలగేమో కానీ వాటన్నిటి నుంచి తప్పించుటకు నా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. ఆ మాట చెప్పటంతోనే ఇప్పుడు రాజుకి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. నేను 7 అంతల అగ్నిని గుండాన్ని పెంచుతానంటే నీ దేవుడు దహించే అగ్ని అంటవారా, తప్పించే దేవుడు అంటవా, కాపాడే దేవుడు అంటవా, రక్షించే దేవుడు అంటవా, సమర్థుడు అంటవా అని చెప్పి కోపమును తెచ్చుకొని ఆడమండుచున్న అగ్నిగుండాన్నంట 7 అంతలుగా మండించండి అని ఆజ్ఞ ఇచ్చిండంట రాజు. హల్లెలూయా. ఏనండి, నిద్రపోండి, బిస్కెట్లు తెచ్చిండి వీళ్ళకి. హల్లెలూయా అంట. పడుకుంటున్నారా? ఉద్యోగం ఉన్నారా? ఎటు నుంచి వస్తుంది ఉద్యోగం? గాలి దోలకు చల్లగా ఉందా? పర్ఫెక్ట్గానండి వాక్యం, అపవాది కల్లెలే కాదు. కోపమును తెచ్చుకున్న రాజు దేవుని యందు విశ్వాసం ఉంచిన 3 వ్యక్తులను చంపడానికి మండుచున్న అగ్నిగుండాన్ని 7 అంతలుగా చేసి ఇప్పుడు దాంట్లో పడవేయటానికి షద్రక్, మెషక్, అబ్దెనగోలకు ఆయన దగ్గర ఉన్న భటులకు ఆజ్ఞ ఇచ్చి వీళ్ళను తీసుకెళ్ళి అగ్నిలో వేయండి, ఎంత మాత్రం కూడా వీళ్ళ బ్రతకూడదు. వీళ్ళ దేవుడు గొప్పవాడని వాళ్ళు చెప్పుకుంటున్నారు, సమర్థుడని వాళ్ళు చెప్పుకుంటున్నారు. వీళ్ళు నేను ఇలా పెట్టిన ప్రతిమకు నమస్కారం చేయలేదు, నేను చెప్పిన వాటికి లోపడలేదు. నిజమే, లోకములో అపవాదిగాడు ఎన్నో అవకాశాలు ఇస్తాడు విశ్వాసికి, ఎన్నో అవకాశాలు ఇస్తాడు విశ్వాసికి. నేటి సమాజంలో చాలా మంది విశ్వాసులు ఎరగలేక వాడికి సాష్టాంగంగా నమస్కారం చేసి బ్రతుకుతున్నారు, లోబడి బ్రతుకుతున్నారు, వాడికి ఇష్టలుగా బ్రతుకుతున్నారు. ఫరో భార్య మోషేను అలాగే అడిగింది. మోషే తల్లి దగ్గరికి వెళ్ళి, వీడిని నా కోసం పెంచు. అపవాదిగాడు అడుగుతా ఉంటాడు, మీరు నా కోసం పెరగండి, నాకు ఇష్టలుగా బ్రతకండి. అపవాదిగాడికి ఇష్టమైనవి లోక సంబంధములు ఎన్నో ఉన్నాయి. లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు, పట్టింపులు, ఇవన్నీ కూడా అపవాదిగాడికి సంబంధించింది. వాటికి సంబంధించినట్లుగా నువ్వు బ్రతికావనుకో, నువ్వు అపవాది బిడ్డవే గాని దేవుని బిడ్డవు కాదు. ఇప్పుడు షద్రకు, మెషకు, అబేద్నెగోలు బబులోను దేశములో దేవుని కోసము విశ్వాసములో మండుతున్నారు. వాళ్ళు ఎంత విశ్వాసములో మండుతున్నారంటే కనీసం హృదయములో భయం అనేది రాలేదండి వాళ్ళకి. వారు నిజమే కదా ఇలా నన్ను చంపేస్తానంటున్నారు, మాకు విలువ లేకుండా చేస్తున్నారు, మాకు పద్ధతి లేకుండా చేస్తున్నారు, మేమేమో ఒకలాగా బ్రతకాలనుకున్నాం, ఏళ్ళేంట్రా ఇలా చేస్తున్నారు అన్న ఆందోళనకరమైన జీవితంలోకి వెళ్ళలేదు. వాళ్ళు ఉంచిన విశ్వాసం గొప్పది. లక్షల మంది బబులోను దేశంలో రాజుకు లోబడ్డారు కానీ ఈ 3 ఉంచిన విశ్వాసము దేవునికి మహిమ తెచ్చిపెట్టింది. హల్లెలూయా. అక్కడ కోరదగిన విషయం ఏమిటంటే 7 అంతలుగా మండించిన అగ్నిగుండములోనంట, అగ్నిగుండములు ఇప్పుడు షద్రకు, మెషకు, అబేద్నెగోను తీసుకెళ్లి వేశారంట. చూడండి, వేసేశారు, అగ్నిగుండములు అలా విసిరేసేశారు. నాకు అక్కడ ఆశ్చర్యకరమైన మాట ఏం దొరికిందంటే, వాళ్ళ 3 వేయటానికి వెళ్ళిన వాళ్ళు చచ్చిపోయారు కానీ వాళ్ళ 3 మాత్రం చావలేదు. గట్టిగా చపలు కొట్టు. వాళ్ళ 3 అగ్నిగుండముల వేయటానికి వెళ్ళిన వారు ఆ వేడిమికి తట్టుకోలేక, ఆ వేడికి తట్టుకోలేక, చూడండి, ఆ 3 అగ్నిగుండములో వేయటానికి వెళ్ళిన వారంట అగ్నిగుండము మండుచుండ దాన్ని బట్టి, ఆ వేడిని బట్టి
వాళ్ళను విసిరివేయటానికి వెళ్ళిన వాళ్ళు చనిపోయారు, కానీ దేవుని సేవకులు బ్రతికే ఉన్నారో. 22వ వచనం చదువు అక్కడ. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిగలదై షద్రకు మెషకు అబేద్నెగోలను విసిరివేయటానికి ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. ఎవరెల్లో? వాళ్ళని తీసుకెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు అగ్నిగుండంలో అరే మీరు పోయి పడండి అబ్బాయి అంటే ఇలా పోయి పడతారా? రాజాజ్ఞని తిరస్కరించారు. ఏయ్ పోయి పడండ్రా అంటే పడతారు. ఇప్పుడు రాజుకి ఏం డౌట్ వచ్చింది? ఇలా పడతారో ఉరుకుతారో, ఇలా పడతారో పారిపోతారో. ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలి? ప్రొటెక్షన్ కావాలంటే పట్టుకొని తీసుకెళ్ళి అగ్నిగుండములు విసిరేసే వాళ్ళు కావాలి. ఇప్పుడు రాజు కూడా అదే ఏర్పాటు చేసింది వీళ్ళకి. అరే వీళ్ళ మీద నాకు నమ్మకం లేదు, దూకుతారో లేదు తెలియదు, మీరు వెళ్ళి వీళ్ళని అగ్నిగుండంలో తోసివేసిరాండి అంటంతోనే వాళ్ళని తీసుకెళ్ళిన వాళ్ళు ఇప్పుడు చూడండి, అక్కడ చూడండి ఎంత ఆశ్చర్యకరమైన మాట అంటే, వాళ్ళని తీసుకెళ్ళిన వాళ్ళు అగ్నిగుండములు వాళ్ళు వదిలేశారు. ఆ వేడికి తట్టుకోలేక వాళ్ళు ఏమయ్యారంట? అగ్ని జ్వాలలకు కాల్చబడ్డారు, బోడిదయ్యారు అక్కడ. ఇప్పుడు రాజుగారు అయితే అయ్యారులే, వాడు తెచ్చిండి వీడు తెచ్చిండి ఏమైద్ది, వాడు తెచ్చిండి వీడు తెచ్చిండి ఏమైద్దిలే అనుకుంటుండు. కానీ అక్కడ కింద ఇంకొక మాట దొరికింది. ఆ మాట ఏంటంటే, షద్రకు మెషకు అబేద్నెగోలను ఆ ముగ్గురు మనుష్యులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు రాజుకు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి ఈ అగ్నిగుండములో వేసితిమి గదా అని తన మంత్రులను అడిగెను. 6 రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిగుండములో వేయబడిన వాడు బ్రతికే ఉన్నాడు. అగ్నిగుండములో వేయబడిన వాళ్ళు బ్రతికే ఉన్నారు. పైపెచ్చు వాళ్ళతో పాటు ఒక మనిషి సంచరిస్తున్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు, దహించు అగ్ని. ఇప్పుడు విశ్వాసి మండుతా ఉంటే ఆయన కూడా మండిస్తా ఉంటాడు. కొద్దిగా నీలో నుప్పు తక్కువైనా, మంట తక్కువైనా ఆయన వేస్తాడు. ఏదో ఒక రకంగా నిన్ను మండించడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన. నువ్వు మండటానికి ఇష్టపడాలా? దేంట్లోనయ్యా అంటే విశ్వాసములో. ఇప్పుడు బబులోను దేశములో షద్రకు మెషకు అగ్నిగోలు మండుతున్నారు. మండుచున్న అగ్నిగుండములు వేయబడ్డారు, కానీ ఎంత మాత్రం కూడా సందేహపడట్లేదు. చావు మీదకి వచ్చింది, ఇకనైనా అగ్నిగుండం దగ్గరికి వెళ్తున్న దేవుణ్ణి ఎరగమని చెబుదాం. మన దేవుడు గొప్పోడు కాదని చెబుదావరా. ఎందుకు వచ్చిన బాధ అని ముగ్గురులో ఒక్కడు కూడా అనలేదు. ఎందుకు వచ్చిన కష్టంరా, మనం ఎందుకు చచ్చిపోవాలరా, ఇప్పటికే చేతగాని దేశంలో పరాయి దేశంలో వచ్చి బ్రతుకుతున్నవరా, ఎందుకురా ఈ కష్టాలు చెబుదావరా. రాజుకయ్యా నువ్వు ప్రథమకు నమస్కారం చేద్దామని చెబుదావరా. ఎందుకురా ఈ బాధలని చెప్పేసి ముగ్గురులో ఒక్కళ్ళు కూడా సనగలేదు, గొనకలేదు. ఎదురవుతున్న కష్టాన్ని బట్టి, ఇబ్బందులను బట్టి, పరిస్థితులను బట్టి మనసులో ఎంత మాత్రం కూడా సందేహింపలేదు. సందేహం లేని విశ్వాసంతో బ్రతుకుతున్నారు. సందేహం లేని ప్రార్థన జీవితంలో ఒదుగుతున్నారు. అగ్ని లాంటి పరీక్షలు ఎదురైతే ఏమైతే, అగ్ని లాంటి పరీక్షలు ఎదురైతే కాల్చినట్టే ఉండిద్ది. ఏంటిది? హృదయం. ఏంటిది? కాల్చినట్టే ఉండిద్ది, మండినట్టే ఉండిద్ది. ఆ మంటకు తట్టుకోవాలి.
విశ్వాసములో ఓపిక, ఓర్పు, సహనం ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా కానీ మండుతాడండి. ఇప్పుడు బబులోను దేశంలో ఉన్న షద్రక్, మేషక్, అబ్దెనెగోలు అగ్నిగుండములో వేయబడినా గాని విశ్వాసములో మండుతున్నారు. మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. మేము చనిపోయిన బాధ లేదు. ఒకవేళ చావే మా అంతమైతే మా చావును బట్టి దేవునికి మహిమ రావాలి. అబ్బా, ఫలానా దేశములో ఫలానా 3 వ్యక్తులు వాళ్ళు నమ్మిన దేవుని యందు విశ్వాసంతో చచ్చిపోయారు. ఆచారాలకు, పద్ధతులకు, పట్టింపులకు మనస్సును మార్చుకోక, ఆలోచనలు మార్చుకోక, తలంపులను మార్చుకోక వాళ్ళ దేవుని గొప్ప నిర్ణయాన్ని బట్టి జీవించారు. మనుషుల పారంపర్య చార్య పద్ధతుల ప్రకారం కాక వాళ్ళ నమ్మిన దేవుని యందు విశ్వాసములు అలాగే చచ్చిపోయారని చెప్పుకున్న బాధ లేదు మాకు. చావే మా అంతమైతే దేవునికి స్తోత్రం. కానీ మా దేవుడైతే అంతగా చేసేవాడు కాదు. మేమున్న పరిస్థితులలో నుంచి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేంట్లో మండాలి బలిపీఠం? దేంట్లో మండాలి? విశ్వాసములు. చెప్పండి, గట్టిగా చెప్పాలా? విశ్వాసములో మండాలి. రెండవది దేంట్లో మండాలంటే పరిశుద్ధతలో మండాలి. దేంట్లో మండాలి? చెప్పాలి. పరిశుద్ధతలో మండాలి. ఎందుకు? మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు గనక మనం ఏమై ఉండాలి? పరిశుద్ధులమై ఉండాలి. ఆయన ఆరాధిస్తున్న కెరూబులు, శెరూబులు, అదిగో మందస్సం పైన ఉన్నటువంటి వీటిని కెరూబులు, శెరూబులు అంటారు. కెరూబులు, శెరూబులు వారి ముఖమును కప్పుకొని, తలలు దించుకొని నిత్యము ఆరాధనకు యోగ్యుడైన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానములతో దేవుని స్తుతిస్తాయి. ఇవి కెరూబులు, శెరూబులు అంటారు. పైన ఉన్న వాటిని దేవునికి నిత్యము మహిమ చెల్లించేవి. ఇప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు గనక మనం ఏమై ఉండాలంటే పరిశుద్ధులమై ఉండాలి. దేనికి? ఆయన నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. అన్ని కోసం ప్రాణం పెట్టి సిలువలో యాగమయ్యాడు. సిలువలలో ప్రాణం పెట్టి నీకోసం బలి అర్పణ అయ్యాడు. ఆఖరి రక్తపట్టు నీ కొరకు కార్చిన దేవుడైన నీ పాపములన్నిటినీ తన సిలువ పైన మోసాడు. కనుక నువ్వు పరిశుద్ధంగా ఉండటానికి నువ్వు ఎప్పుడు కూడా పరిశుద్ధతలో మండే అనుభవంలో నువ్వు ఉండాలి. ఈ బలిపీఠం దగ్గర ఎప్పుడన్నా సిలువ అగపడిందా? మీకు క్రాస్ అగపడిందా? చూశారు ఎక్కడన్నా? ఇదిగో కళ్ళు పెట్టుకొని చూడండి, ఇక్కడ ఏమగపడింది? అగపడిందా మీకు? సిలువ. ఇది బలిపీఠం ప్రక్కన ఇదిగో ఇక్కడ సిలువ వేయబడిన ఆకారం అవపడుతుందా? ఇక్కడ కాళ్ళు అవపడుతున్నాయా? అవపడిందా? ఇప్పుడు చూడటమేనా? ఇప్పుడు చూడటమేగా. ఇదే నుంచి వచ్చిండ్రు. బలిపీఠం యాగముగా అయ్యాడండి దేవుడు నిన్ను మన్నించడానికి. నువ్వు మండాలని ఆయన యాగమయ్యాడు. ఈయన పరిశుద్ధుడు. ఇప్పుడు నువ్వేమై ఉండాలి? ఇప్పుడు ఈయనేమై ఉన్నాడు? ఇప్పుడు నువ్వేమై ఉండాలి? పరిశుద్ధత అయి ఉండాలి. నీలో ప్రతి విషయంలో పరిశుద్ధత అగపడాలి. పాపము నీ కళ్ళెదురుగా వచ్చి నిలబడినా గాని పాపానికి జోగకూడదు. నువ్వు పాపానికి జోగేవని ఇక్కడ నువ్వు మండుతూ, హలో, ఇక్కడ నువ్వు మండుతూ నువ్వు గనక పాపం చేస్తూ బ్రతికేవనుకో ఇక్కడ ఏత్తడ దేశపోయి ఇంతకన్నా డబల్ అగ్ని. అది అర్థమైందా? ఇంతకన్నా డబల్ అది. దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన రక్షణ జీవితం నిర్లక్ష్యం చేసి పాపపు కోరికలతో బ్రతికితే, పాపపు వ్యామోహాలతో బ్రతికితే, లేనిపోని కోరికల అనుభవాలతో బ్రతికితే అగ్నిగుండములో వేస్తాడు. అక్కడ శద్రకు మెషకులు బతికారులే, మేము కూడా బతుకుతాం అంటే ఆడ నుంచి బతుకుతావు తెక్కలదాన. శద్రకు మెషకులు బతికారులే, మేము కూడా బతుకు. ఎందుకు బతుకుతావు? నువ్వు చేయాల్సిన పాపం చేస్తూ, పొందాల్సిన కోరికలను అనుభవిస్తూ, పాపపు స్వభావంతో జీవించే నీవు ఎలా రక్షించబడతావు?
ఎక్కడ ఉన్నా కానీ పరిశుద్ధతను దాల్చుతూ బ్రతకాల. కళ్ళెదురుగా ఎంత అంద సౌందర్యము కలిగిన స్త్రీ అగపడినా, పురుషుడు అగపడినా, యవన స్త్రీలైన వివాహాలైన వారైనా హృదయాలలో మత్సరము లేకుండా బ్రతకాలి. అది పరిశుద్ధత. ధర్మశాస్త్రము లేదు, వాక్యము లేదు, చెప్పేవారు లేరు. అయినా గాని తన పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తి యోసేపు. హల్లెలూయా. ఆదికాండం 39వ అధ్యాయం తీయండి, 9వ వచనం చదవండి. ఆదికాండము 39వ అధ్యాయము. నీవు అతని భార్యవైనందున అసలు నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించలేదు. కాబట్టి నేను ఎట్టి ఇంత ఘోరమైన పాపము చేసి నా దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని నువ్వు అనుకుంటున్నావా? ఎవరి మాట అనేది తల పైకి ఎత్తండి. ఎవరు అంటున్నారు ఈ మాట? యోసేపు. మంచి యవన ప్రాయంలో ఉన్నాడండి. రాజు భార్య వచ్చింది, నాతో శయనించు, రాజ్యము నీదైంది, లేనిపోని ధనం నీకిస్తా, లేనిపోని సంపద నీకిస్తా, లేనిపోని గర్భం నా ద్వారా నువ్వు కనాలి, నా నుంచి నీ గర్భవాసం రావాలి, నువ్వు శయనిస్తే నీకు ఒక కుమారుని కనిపెడతా, నా భర్తకు తెలియకుండా గర్భాన్ని దాలుస్తా, నేను నా కుటుంబీకులకు తెలియకుండా, కట్టుకున్న భర్తకు తెలియకుండా గర్భవాసినైతా, నేను నీకొక సంతానాన్ని భూమి మీద ఇస్తాను. నేను చెప్పుకుంటా, ఫలానోడి ద్వారా నేను గర్భవతినయ్యానని చెప్పుకుంటా. నా ఇంట్లో పరదేశిగా ఉన్న యోసేపును బట్టి నేను గర్భవతినయ్యానని చెప్పుకుంటా. రా, లెట్స్ కమ్. ఆ రోజుల్లో యోసేపుకు వాక్యం చెప్పిన వాడు లేడు, ధర్మశాస్త్రము లేదు, బోధించిన వాడు లేడు. ఈ రోజుల్లో క్రైస్తవులు చెడిపోవటానికి గల వాక్యం ఉంది, సేవకుడు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. దేవుడు ఏమి చేయలే అనుకొని క్రొవ్వు పట్టిన గాడిదల్లాగా తయారైతున్నారంట. ఇర్మియా భక్తుడు అంటాడు. ఎలా తయారైతున్నారంట? దేవుడు వదిలిపెట్టడా. ఆ రోజు యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అవకాశం వచ్చింది, వినియోగించుకోలేదు. రాని కదా, డబ్బులు ఉన్నాయి కదా, ధనం ఉంది కదా, తన భర్తకు తెలియకుండా ఆమెను మోసం చేస్తే నాకు ధనం వచ్చింది కదా. మాతో పాటు హైదరాబాద్ ప్రాంతంలో ఒక డ్రైవర్ ఒకడు ఉన్నాడు. నేను చేస్తున్న కంపెనీలో వాడు డ్రైవరే. ఇద్దరు ఒకేసారి జాయిన్ అయ్యాను. నేను అలాగే ఉన్నా. నా ఎదురుగా వాడు బైక్ కొంటుండు, కొత్త కొత్త బట్టలు కొంటుండు, కొత్త కొత్త షూ వేస్తుండు, కొత్త కొత్త వాచ్లు పెట్టుకొని వస్తుండోడు. నువ్వు నేను ఒకేసారే కదా డ్యూటీ ఎక్కింది. ఇప్పుడు అక్కడ ఉన్న 20 మంది ఆశ్చర్యపోతున్నారు. డ్రైవర్లు ఇద్దరు ఆశ్చర్యపోతున్నారు. 20 మంది ఆశ్చర్యపోతున్నారు వాడిని చూసి. సరే, మనందరం ఒకేసారి కదా ఎక్కింది. నీకు వచ్చి 20,000 వాడికి వస్తున్నాయి, వాడికి వచ్చి 20,000 నీకు వస్తున్నాయి. మనందరికి 13,000 జీతం, 8,000 జీతం. ఈడేంద్ర ఇంత రిచ్చుకు తయారైందంటే తన యజమానుడికి తెలియకుండా యజమానురాలు కౌగిట్లో పడిపోయింది. వాడు యజమానుడినే మోసం చేస్తుండ. వాడు చివరికి విజయవాడ ప్రాంతానికి తీసుకెళ్లి ముక్కలుగా నరికేశారు వాడిని. తెలిసిన యజమానుడు కోటేశ్వరుడు, నా ప్రాణ స్నేహితుడు. నేను డ్యూటీ చేసేటప్పుడు తెలిసిన యజమానుడు, అరే విజయవాడ రాబోయేద్దారని చెప్పేసి ఒక్కడనే తీసుకొని పోయింది. విజయవాడ చెరువు దగ్గరకు తీసిపోయింది. శుభ్రంగా రౌడీ గుండాలకి అది మంచిగా బేరం ఇచ్చేసి ఏపిచ్చేసింది. పాపం ఎక్కడికి పోయినా పట్టుకునేది. నువ్వు ఏ కోణములన్నా దాగా, ఏ పరిస్థితుల్లోనన్నా నిలబడినవో నీ పాపము మిద్ద మీదకి వచ్చి కేకలు వేసిద్ది. జాగ్రత్త. నీ దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధంగానే బ్రతకటం నేర్చుకోవాలి. నీ పరిశుద్ధతను కోల్పోతే నీకేమొస్తే తెలుసా? కష్టాలు ఎక్కువైతే. సుఖమే అనుకుంటావులే కానీ బాధలు ఎక్కువైతే.
రోగాలు ఎక్కువైతే, ఏమెక్కువైతే? జబ్బులు ఎక్కువైతే, తెలియని రోగాలు జీవితం మీదకి వస్తాయి. నిన్నగాక మొన్న ఒకడు ఫోన్ చేసి నాకు హెచ్ఐవి వచ్చిందయ్యా అంటాడు. చచ్చిపోరా ఇంకెందుకు? హెచ్ఐవి వచ్చిందా? ఎందుకు రాదురా? భార్యను మోసం చేసి భర్తను మోసం చేసిన స్త్రీలు, కట్టుకున్న భర్తను మోసం చేసే స్త్రీలకు రోగాలు రాకేమొస్తాయి? కట్టుకున్న భర్తను భార్యను మోసం చేసే పురుషుడికి జబ్బులు రాకేమొస్తాయి? పాపం అది, పాపం అది. మామూలుగా ఉండదు పాపం, మామూలుగా ఉండదండి పాపం. హాస్పిటల్కి ఆమె ప్రసవించింది, తండ్రిపై చూడగా వాడి పోలకలు లేవని కొడుకుని చంపేసిండు. పుట్టిన కొడుకును చంపేసి హాస్పిటల్కి పోయి చూసిందంట, వీడు పోలికలు ఇవిడియా అని. అప్పుడు దాకా ఎదురు చూసిందంటోడు. గర్భఫలం అంది, చూద్దాంలేని హాస్పిటల్కి పోయి ఎదురు చూసా, వాడు పోలికలు ఒక్కటి లేవు అంట. ఏమండి? చంపేసిండు. దేనికి రా అంటే, అసలు ఈ గర్భద్వారం నా యొద్ద నుంచి వచ్చింది కాదు, నా ద్వారా కలిగినది కాదు, ఇది నేను ఎదురు చూశా, కానీ ఇది నా ద్వారా వచ్చింది కాదు. అది నాకు తెలుసు, నా భార్యకి తెలుసు. యోసేపు జీవితంలో బోధించేవాడు లేడు బిడ్డల, బోధించేవాడు లేడు. ధర్మశాస్త్రం లేదు, ఎదురుగా రాణి వచ్చి నిలబడింది, సంపద వచ్చి నిలబడింది. సంపద సంపద. ఆ రోజు గనక రాణికి లోబడి ఉంటే యోసేపు కుక్క సావు చచ్చిపోయాడేనేమో. కానీ ఆ లోబడలేదు గనక తన పరిశుద్ధతను ఎందుకో తెలుసా? ఇదిగో నా దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు గనక నేను పరిశుద్ధంగా ఉండాలి. డబ్బు కోసం గడ్డి తిని భర్తను మోసం చేస్తూ, భార్యను మోసం చేస్తూ, తల్లిదండ్రులు మోసం చేస్తూ బ్రతికితే రోగాలు జీవితాల మీదకి వస్తాయి. జాగ్రత్త. భయంకరమైన శాపం. పాపానికి వచ్చే జీతం మరణం. ఏమొచ్చింది? మరణం. మామూలుగా ఉండదు అది. బ్రతికి ఉండగానే దాన్ని అనుభవించేవారు ఎందరో ఉన్నారు భూమి మీద. ఇప్పుడు వచ్చిందని వాడు ఏడుస్తుండు, బాధపడుతుండు. భార్య దగ్గరికి రానేట్లే, బిడ్డల దగ్గరికి రానేట్లే. ఎందుకు రానిస్తారు? ఎందుకు రానిస్తారు? నమ్మకత్వాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు. నీ దేవుడు పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధంగా బ్రతకటం నేర్చుకో. పరిశుద్ధతలో మండాలి, నువ్వు మండాలి. పాడేరు ప్రాంతంలో మేము వాక్యం చెప్పడానికి పోయినప్పుడు అక్కడ ఒక తిక్కలతో మాకు మంచినీళ్ళు ఎత్తా 2 సార్లు మంచినీళ్ళు ఇచ్చి చెయ్యి ఎట్టంటాం, ఇట్ట గ్లాస్ ఇచ్చుకుంటా ఎట్టంటాం. చూసా ఏపా ఆనంద వచ్చిండు. ఎవడు నిన్ను ఇక్కడ పెట్టింది అసలు పరిచర్యకి? పిలువు, మీ సేవకుని పిలువు. ఎమ్మటనే పిలిచి, ఎవరు ఈ పిల్లని పెట్టిందాడా? ఈ సాతాన మొహం దాన్ని తీయడా పంపి. అపవాది గారు చూడండి, ఇప్పుడు యోసేపుకి వచ్చిన ఆలోచనలు అయ్యేగా, అవకాశాలు వచ్చినాయా లేవా? సేవకుల మీద కూడా చాలా ప్రయోగాలు ఎదురైతాయి. అర్థమైందా? అడివే కదా, ఏం కాదులే అనుకుంటే ఈరోజు ఎక్కడో గట్ట కింద తొక్కోడే దేవుడు. ఎందుకు లేవుతామండి? వాడు సేవకుడైతేంది, విశ్వాసం అయితేంది, దేనికి పనికిరాడు, అడుక్కోవడానికి కూడా పనికిరాడు. ఏ విషయంలో తెలుసా? పరిశుద్ధతలో గనక కోల్పోతే, పరిశుద్ధతలో గనక కోల్పోతే దేనికి పనికిరాడు. కనుక నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. ప్రేమించిన భార్యకు, ప్రేమించిన భర్తకు నమ్మకంగా బ్రతికిన వాడు ఎన్నటికీ కూడా కొట్టివేయబడడు. యోసేపు తన జీవితంలో పాపానికి స్థానం ఇవ్వలేదు. దేనికయ్యా అంటే బలిపీఠము మండాలి. ఇది మండాలి అంటే పరిశుద్ధత కావాలి. ఈ పరిశుద్ధత ఉంటే ఈ బలిపీఠం ఏమైద్ది? చెప్పాలి. ఏమైద్ది? చెప్పేదేదో గట్టి చెప్పొచ్చుగా. ఏమైద్ది ఇది? మరి అటు గట్టి చెప్పొచ్చుగా. కోశారు ఇలా మీకేది తక్కువ కాదు. ఎందుకు తక్కువైద్ది? అవదు. దేవుడు కానేయడు కూడా, అసలు మీకు ఎన్నటికీ కానేయడు. మన గ్రామంలో స్తోత్రం చెప్పండి.
అస్సలు కానేయడండి, ఎన్నటికీ కానేయడు. మన యేసయ్య గొప్పోడు, మన తండ్రి గొప్పోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇదేమైంది చెప్పండి? నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఏమైద్ది రవి? మండిద్ది, మండాలి. ఇది మండితేనే దేవునికి మహిమ, నీకు ఘనత. పరిశుద్ధతలో ఎప్పుడు కూడా కోల్పోకూడదు బిడ్డలారా. చాలా చాలా ప్రాముఖ్యమైనది పరిశుద్ధత, హోలీనెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది దేవుడు కోరుకునేది ఏంటంటే రెండు అక్కడ ఆత్మ నార్పకుడు అన్నాడు 2 మాటలు. పేతురు రాసిన పత్రిక 2 మాటలు. నేను పరిశుద్ధుడు గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. బబులోను దేశంలో మండిన విశ్వాసులు మండారు. విశ్వాసులు మండినట్లుగా నువ్వు మండాలి. ఇప్పుడు యెషోబు పరిశుద్ధతలో మండాడు, నువ్వు పరిశుద్ధతలో మండాల. ఇప్పుడు 3వ విషయం ఏమిటంటే చెప్పండి, సమర్పణలో మండాలి. దేంట్లో మండాలి చెప్పాలి? దేంట్లో మండాలి? సమర్పణలో మండాలి. సమర్పణ చాలా 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 ప్రాముఖ్యమైంది. సమర్పణ లేకపోతే విశ్వాసానికి విలువ ఉండదు. వృద్ధాప్రియములో ఉన్న అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. చూడండి, చేసిన దేవుడు, ఇచ్చిన దేవుడు. ఇప్పుడు ఏమడిగిండు? మళ్ళీ ఏమడిగిండు? ఇస్సాకును ఏమడిగిండు? బలి అడిగిండు. నీకు ఒక్కగానొక్కడై ఉన్నా, నువ్వు ప్రేమించుచున్నా నీ ఏకైక కుమారుని నాకు మోరేబు పర్వతం మీద బలిగాయే. ఎప్పుడైతే దేవుడు అడిగాడో, చూడండి, ఎప్పుడైతే దేవుడు అడిగాడో, మోషే యోనైట్ రండి, ఇక్కడికి రండి, ఇక్కడికి రండి అయ్యా, ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి నిలబడండి. ఇటు నిలబడండి. ఇప్పుడు దేంట్లో మండాలి? 3వ విషయం దేంట్లో మండాలి చెప్పండి? దేంట్లో మండాలి? సమర్పణలో. ఇప్పుడు ఈ వ్యక్తి ఇస్సాకు. ఎవరు ఈ వ్యక్తి? అబ్రహాం. 2 ఇస్సాకులు అయితే మళ్ళీ అబ్రహాం ఏడంటాడు? ఈ వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి అబ్రహాం. ఇప్పుడు అబ్రహాముని అడిగి, అబ్రహాము, నువ్వు ప్రేమిస్తున్న కొడుకుని, ఏకైక కుమారుని, నువ్వు బాగా ప్రేమిస్తున్న వ్యక్తిని నాకు బలిగాయి అని నేను అడిగాను. అడిగితే అబ్రహాము, నువ్వేం దేవుడివి? ఇప్పటికే 70 సంవత్సరాలు పరీక్షించును, వయసు అంతా అయిపోయింది, తిప్పిను కొండలు తిప్పిను, కోనలు తిప్పిను, కొండలలో లోయలు అన్న పాట కూడా రాశా, నన్ను నడిపించింది, నన్ను గమనించిందని రాశా, అందరం పాడిను. షారా పాడింది, నేనో పాడా, షారా పాడింది, నేనో పాడా. పాడిన తర్వాత కొడుకుని అంటవేంది? కుదరవు అని అనలే. ఎంత మాత్రం కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు అబ్రహాం, మాట్లాడలేదు. వెంటనే తన కొడుకుని సిద్ధపరచుకొని బలవబోతున్న వాడి నెత్తి మీద కట్టెలు పెట్టి మోరాబు పర్వతం మీద తీసుకెళ్ళిండు. అంటే ఇప్పుడు దేవునికి ఏం కావాలంటే సమర్పణ కావాలి. ఏం కావాలి? ఇచ్చేవారు కావాలి. ఏం కావాలి? ఏం కావాలి? ఏడ చెప్పలేదు. ఏం కావాలి? ఇచ్చేవారు కావాలి. అడుగుతాడు దేవుడు, నాకు కావాలి అంటే ఇచ్చేది కావాలి. ముందర నువ్వు ఇచ్చేటట్లయితే నువ్వు అంగీకారంగా ఉండాలి. నువ్వు అంగీకారంగా ఉంటే నువ్వు ఇచ్చింది దేవునికి మహిమ కలిగిద్ది. నువ్వు 100 ఇచ్చినా, 10 ఇచ్చినా, 20 ఇచ్చినా, 1000 ఇచ్చినా కానీ నువ్వు మొదట ఏమై ఉండాలంటే దేవునికి అంగీకారంగా ఉండాలి. నువ్వు అంగీకారంగా ఉంటే నువ్వు ఇచ్చేది దేవునికి విలువగా మారింది. అది సేవకు విలువగా మారిద్ది, పరిచర్యకు విలువగా మారిద్దే. ఇప్పుడు అబ్రహాము జీవితం అయిపోతే హేబేలు కయ్యంలో చూసుకుంటే, హేబేలును అతని అర్పణను చూడాలి. హేబేలుని
అతని అర్పణను దేవుడు అంగీకరించాడు. కయ్యూను అర్పణను దేవుడు ఏం చేసిండంటే త్రోసివేసిండు. ఏం చేసిండు? ఇప్పుడు కయ్యూను ఏమైనాడు? దేవునికి అంగీకారంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అంగీకారంగా ఉన్నాడు. ఇప్పుడు కయ్యూను అంగీకారంగా ఉంది కాబట్టి హేబేలు అంగీకారంగా ఉంది కాబట్టి హేబేలు ఇచ్చేది ఇప్పుడు దేవునికి ఎలాగుంది? ఇష్టంగా ఉంది. ఎలా ఉంది? ఇష్టంగా ఉంది. ఇప్పుడు కయ్యూను దగ్గరకు వస్తే కయ్యూను అంగీకరించట్లా దేవుడు. ఏడ నుంచి వచ్చింది నువ్వు? ఏది పడితే అది చెత్త అంతా తీసుకొచ్చి చేతమేంది? ఏందిరా ఇది? విలువైనది ఇవ్వటం తెలియదా నీకు? ఇంకొంతమందికి ఇవ్వటం కూడా చేత కావట్లా. కానుకల బాక్స్ దగ్గరకు వచ్చి మోసానికి పోరా పో, ఎప్పుడు నా దగ్గరకు పోరా పో. ఇప్పుడు కానుకల బాక్స్ వచ్చేది ఇంకా సమర్పించుకోవడం కూడా చేత కావట్లా సంఘాల్లో. మరి ఎలా కూర్చొని ఎలా బుద్ధి అవుతుందో ప్రభు సన్నిధులు అర్థం కావట్లేదు. నువ్వు అంగీకరించబడాలంటే నీ అర్పణ అంగీకరించబడాలి, దేవునికి ప్రీతికరంగా మారాలి. నీ హృదయమే ముందు దేవునికి అంగీకారంగా ఉండాలి. త్రోసివేసేటట్లుగా ఉండకూడదు. దేవునికి అంగీకారంగా ఉండు. దేవుడు నిన్ను మండుచున్న అగ్ని జ్వాలలా తయారు చేస్తాడో. యుద్ధం చేసి వస్తున్న రాజు ఒక మొక్కుబడి చేసుకుని, నా ఇంటిలో నుంచి ఏదైతే ఎదురుగా వచ్చిద్దో దానిని నేను నీకు తప్పనిసరిగా బలిగా ఇస్తానన్నాడు. అంతే. జయమును పొందిన రాజు గుర్రం మీద పాటలు పాడుకుంటూ పోతుండా, దేవునికి స్తోత్ర గానాలు ప్రతిగానాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కాస్త ఇంటి దగ్గరకు పోవటంతోనే ఇంటి గుమ్మములో నుంచి తనను ప్రేమించినటువంటి కూతురు ఎదురుగా వచ్చింది. ఎవరు ఎదురుగా వచ్చారు? పెంచుకున్న ప్రేమించిన ఏకైక కుమార్తె, ఒక్కగాని ఒక కూతురు ఎదురుగా వచ్చింది. అయినా గాని యెఫ్తా రాజు ఎంత మాత్రం కూడా మనస్సు మార్చుకోలేదు. నేను నీకు దేవునికి బలిస్తానని నేను మొక్కుబడి చేసుకున్నా, నిన్ను బలివ్వాల్సిందే, నువ్వు పోయి సిద్ధపడిరా అనటంతోనే తండ్రికి లోబడి తండ్రి మాటకు విధేయత చూపించింది యెఫ్తా కుమార్తె. దేవునికి ఇచ్చే విషయంలో మండాలండి. సమర్పణలో మండాలా? దేంట్లో మండాలి? అబ్రహామును ప్రేమించి ఇచ్చిన కుమారుని అడిగిండు దేవుడు. నేను ఇయ్యను అనలేదు, నేనేమని అనలేదు. నిశ్చయముగా నేను నీకు ఇస్తాను ప్రభువా అన్నాడు. అడిగింది నువ్వు ఇస్తావా లేదా అని కూడా దేవుడు పరీక్షిస్తాడు, నిన్ను పరీక్షిస్తాడు. కానీ ఇస్సాకు ఉండాలి. ఇస్సాకు ఉంటేనే దేవునికి మహిమ. అలాగని ఇస్సాకును తీసుకునేవాడు కాదు దేవుడు. కానీ పరీక్షిస్తున్నాడు ఇప్పుడు అబ్రహాముని. అబ్రహాం, ఇస్సాకు నాకు కావాలి. నీకు విలువైనది ఏదైతే ఉందో ఆ విలువైనది నాకు కావాలి. నువ్వు ప్రేమిస్తుంది ఏదైతే ఉందో అది నాకు కావాలి. నీవేదైతే ధనముగా ఎంతైతే ఆశపడి దాచుకున్నది నాకు కావాలి అని అడిగాడే అనుకోండి, దానిని ఇవ్వటములో వెనక తిరిగిన వాడు అబ్రహాం. సమర్పణలో మండాలి, విశ్వాసములో మండాలి, పరిశుద్ధతలో మండాలా. దేవునికి ఇచ్చే విషయంలో మండినప్పుడే దేవునికి మహిమ. అది ఏదైనా గాని, నీ రాబడి అయినా, నీ దశమ భాగమైనా, నీ కానుకైనా దేవునికి సమర్పయాగంగా మారాలి. అది నమ్మకంగా దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు వచ్చినప్పుడు దేవునికి నీ ద్వారా కొంతమంది ఇస్తారు కానీ ఇష్టపూర్వకంగా ఎవరు, అదొకటి బుద్ధి. కొంతమంది ఇస్తారు కానీ ఇష్టపూర్వకంగా ఎవరు, ఇచ్చేదానిలో ఎన్నో రకాలుగా ఆలోచనలు చేస్తూ బ్రతుకుతారు. సావుకుడు వచ్చేదాన్ని లెక్కలేస్తూ బ్రతుకుతారు. నెలకెంత ఇన్కమ్ వస్తుందో కూడా లెక్కేస్తారు. ఎవరెవరి ద్వారా ఎన్ని పోతున్నాయో లెక్కేస్తారు. ఎవరి చేతిలో నుంచి ఎన్ని పోతున్నాయో లెక్కేస్తా ఉంటారు. అయ్యగారికి ఏమో ఇంత వచ్చిన ఇంత బతుకుతుంది, ఇంకేమైద్దిలే అని ఆలోచన చేసేవారు కొందరు. అలా లెక్కేసి పైకి రాని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు భూమి మీద. అలా లెక్కేస్తే చేతిలో ఇప్పటి వరకు రూపాయి తిరగకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారో. నీకెందుకండి?
నువ్వు పోసిన గంజి తాగుతాడు సేవకుడు, నువ్వు పెట్టిన భోజనం తింటాడు సేవకుడు, నువ్వు ఇచ్చిన రూపాయితో పోషించబడతాడు ఎవడో తెలుసా? యాజకుడు. ఇచ్చినది లెక్క పెట్టుకునేవాడు గొప్పవాడు కాలేడు. నువ్వు దేని కొరకు ఇస్తున్నావు అన్నది ప్రాముఖ్యంగా నువ్వు ఎరగాలి. నువ్వు పరిచర్య కొరకు ఇస్తున్నావు, ఆ సేవకునికి ఇస్తున్నావు, ఆ దేవునికి ఇస్తున్నావు అన్నది నీకు తెలియాలి. ప్రభు సన్నిధికి ఒట్టి చేతులతో రావటం అది మంచిది కాదు అన్న ఆలోచన నువ్వు ఎరగాలి. కొద్దిమంది ప్రభు దశమ భాగాన్ని ఇచ్చుకునేవారు ఉన్నారు. మిగతా వాళ్ళు కనీసం రొట్టె కార్యక్రమం అప్పుడు కనీసం ₹100 ప్రభు సన్నిధికి ఇచ్చుకుందామన్న ఆలోచన కూడా ఉండట్లేదు. ప్రేరేపించబడిన వారు ఆసక్తి కలిగి ఇచ్చుకుంటున్నారు, తప్పులేదు. ప్రతి రూపాయిని పరిచర్యగింపుగా వాడబడుతుంది. అది దేవునికి తెలుసు, నాకు తెలుసు. చాలకపోతే తెచ్చి వాడుతున్నాం పరిచర్యకి. నీకు వారాలు ఉన్నాయి, పొదుపులు ఉన్నాయి, ఉన్నాయా లేవా? నాకు ఉన్నాయండి. నీకెందుకు ఉన్నాయంటే నేను పరిచర్యకి వాడా. మిమ్మల్ని అడగకుండా నేను తెచ్చి పెట్టుకున్నా, పరిచర్యకి వాడుకుంటున్నా. నేను నువ్వు ఇచ్చేది ముందు సమర్పణ. నీ హృదయము దేవునికి సమర్పయాగంగా ఉండాలి. ఊరికి పోయేటప్పుడు ప్రార్థన చేయించుకుంటారా లేదా? చెప్పాలా? గట్టిగా చెప్పండి. చేయించుకుంటారు లేదా? బయట పోయేటప్పుడు చేయించుకుంటారు లేదా? చెప్పరేందయ్యా? చేయించుకుంటారు లేదా? చేయించుకుంటారా? ఊర్లో పోయేటప్పుడు, బళ్ళు కొన్నప్పుడు, టీవీలు కొన్నప్పుడు, మిక్సర్ బోర్డులు కొన్నప్పుడు, డీజేలు ఏనా అన్నీ కొన్నప్పుడు చేయించుకుంటారు లేదా? మరి పొదుపుల దగ్గర పోయేటప్పుడు ఎందుకు చేయించుకోరు? లోన్ల కోసం పోయేటప్పుడు ఎందుకు చేయించుకోరు? ఆయనకి లెక్కలు చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు ఎంత వస్తున్నాయి అని అనుకో, అబ్బా ఇప్పుడు చెప్పపోతే ఏమైద్ది? ఎందుకు చెప్పటం? పోయి తెచ్చుకుంటే అయిపోలే, వాడుకుంటే అయిపోలే, ఎందుకు ఆయన చెప్పటం? అంటే ఇంట్లో మిక్సర్ బోర్డులు ప్రార్థనలు చేయాలా? డీజేలు ప్రార్థనలు చేయాలా? ఇంకేంద్రా బాది హోమ్ థియేటర్లో ప్రార్థనలు చేయాలా? అన్నిటి ప్రార్థన చేయాలి, కానీ మీకు వచ్చే రాబడికి మాత్రం ప్రార్థన అవసరం లేదు. మీకు తెలియదు అయ్యగారు మీకు తెలియదండి. అది తెలియకుండా మాట్లాడకూడదు మీరు. మరి ఇప్పుడు దేవుడికి అంగీకారంగా ఉన్నవా లేవా? అంగీకారంగా ఉన్నవా లేవా? నువ్వే చెప్పు, ఉన్నవా లేవా? ఇప్పుడు ఈ వారం బాగా మండుతారు, మళ్ళీ ఏటన్నా పోతున్నారే అనుకో, ఇక మామూలుగా మండరు. మళ్ళీ వచ్చేవారం మళ్ళీ అదావిదే. ఒక వారం చెప్పే సమయానికి ప్రభు సన్నిధికి రావాలని. మామూలుగా వచ్చారండి, మామూలుగా రాలేదండి, మళ్ళీ ఇప్పుడు వస్తున్నారండి. రారండి, ఎందుకు వస్తారండి? ఏంటండి ఇది మీరు భలే గడుతున్నారు? నువ్వు హలో, ముందు నీ రూపాయి కాదు దేవునికి ప్రాముఖ్యం. హేబేలు దేవుని అంగీకారంగా ఉన్నాడు. దేవునికి అంగీకారంగా ఉండో. నువ్వు అంగీకారంగా లేకపోతే నువ్వు పెట్టిన రూపాయి కూడా దేవునికి మహిమార్థంగా వాడబడదు. ఒక ఆమె అట్టనే పెట్టింది ఒక ₹1000, ఎటు పోయినా కూడా తెలియట్లేదు ఇంతవరకు. ఇప్పటికి ఆలోచిస్తా ₹1000 ఏడపోయినాయి. అప్పటికప్పుడు అమ్మగారిని అడుగుతా, నా చేతిలో అసలు రూపాయి పోదండి, మీకు తెలియదు. నా చేతుల్లో రూపాయి అస్సలు పోదు. నేను పరిచర్యకు వచ్చిన నాటి నుంచి మొన్న రీసెంట్గా ₹1000 పోయినాయి అండి. అసలు గుండె ఎంత బాధపడుతుందంటే, ఏంది ₹1000 పోయినాయి, ఏడపోయినాయి అర్థం కావట్లేదు. ₹1000 పోయినాయి ఏంది? తర్వాత అమ్మని అడిగి, ఇక్కడ కాదులే కానుక పెట్టింది, బయట మీటింగ్ పోయినప్పుడు. మొన్న పోయాక మళ్ళీ అక్క యాడి ఆ కానుక అన్న. మా ఆయనకు తెలియకుండా తెచ్చిపెట్టేలే. ఓ అందుకే నిలవలేదు అక్క, అయ్యే పోతా దారిలో పోయినాయి. ఎందుకక్క? నువ్వు ముందు అంగీకారంగా ఉండు. నువ్వు అంగీకారంగా ఉండాక దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. నువ్వు ఇచ్చేది దేవునికి మహిమ కొరకు వాడబడాలా.
దేవుని మహిమార్థంగా వాడబడాలి. అది ఇంతవరకు బైబిల్లో కానుక పెట్టడం చేతగా అట్లా కొంతమందికి వెళ్ళండి. బైబిల్లో కానుక పెట్టడం తెలియట్లేదు ఇంకా చాలా మందికి. అందరూ చూసేటట్లుగా ఎప్పుడు కానుక పెట్టకూడదు. మీ ఇంట్లో వాళ్ళందరూ, నువ్వు, నేను, ఏమంటాడో నీ కుడి చేతితో పెట్టినది ఎడమ చేతికి తెలియకూడదు. మరి నువ్వెందుకు అందరూ తెలిసేటట్టు ఇసిరేస్తున్నావు? బాధేస్తుంది కొంతమంది చూస్తుంటే. మొన్న బయట అంటుంది, మీకు బుధవారం 100 ఇస్తారంటగాయా. ఓ అబ్బా, మా వాళ్ళ నెంబర్ 1 అండి, చెప్పుకోవటంలో మించిన వాళ్ళు ఎవడు లేడేక. బయట వచ్చి అంటుందండి, బుధవారం 100 ఇస్తారంటగాయా నీకు. ఇక చూడండి ఎలా ఉందో పరిచర్య. సేవకుడికి ఇచ్చి లెక్కేసుకున్నది ఎప్పుడు గొప్పతనం కాదది. నువ్వు ఆశీర్వాదం నొందలేవో, నువ్వు 10,000 ఇచ్చినా కానీ దేవునికి దేనికి పనికిరాదు అది. నువ్వు ఇవ్వకపోతే పోతావండి. మీకు వాక్యం చెబుతూనే పని చేసుకుంటావు, ఏమైంది? కానీ దేవుని దర్శనం అది కాదు. నిత్యము సమయం వేస్ట్ చేయకుండా రేత్రింపగలు కన్నీరు కాడుస్తూ ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడే సేవకులు లిమిటెడ్ చేసే వాళ్ళు కొందరు, తిరస్కరించే వాళ్ళు కొందరు, అర్థం చేసుకోకుండా ఇంట్లోకి వెళ్ళిపోయి నానా రకాలుగా మాట్లాడే వాళ్ళు కొందరు. ఆయన సేవకుడే తిట్టుంటాడా, అట్టుంటాడా? ఏమండి, సేవకుల గురించే బైబిల్లో ఇట్టుందా అట్టుందా? సేవకుల గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాడు ఎన్నడూ పైకి రాలేడు. నీకు అనవసరం అదే. నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవటం నేర్చుకో. నీ పరిశుద్ధతను నువ్వు దాల్చుకోవటం నేర్చుకోవాలా. పరిచర్యకి ఇచ్చింది లెక్కేసేవాడు ఎప్పటికి పైకి రాలేడండి. నీ హృదయములో చెయ్యి పెట్టుకొని నువ్వు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, అసలు నా దేవుని సన్నిధికి నేను నెలకి ఎంత ఇన్కమ్ ఇస్తున్నాను నువ్వు ఆలోచన చేయి చాలు. నా దేవుని కానుక బాక్సులో నేను ఎంత వేస్తున్నా నెలకి అన్న ఆలోచన నువ్వు చెయ్యి. నువ్వు అన్నం కూడా తినవు. నిజంగా నన్ను అడిగితే తినవు నువ్వు. కానీ దైవ సేవకుడు దీని ద్వారానే బతుకుతుండు. దీని ద్వారానే బతికేదే. మాకు ఎకరాలు లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. నమ్మి దేవుడిచ్చింది సేవ. ఆ సేవతోనే బ్రతుకుతున్నాం మేము. అది ఎంతన్నా కానీ ప్రభు సముఖములో మాకు ఇచ్చింది మేము బ్రతుకుతున్నాం. మళ్ళీ వేసే వాటిలో అతుకులు కొన్ని, అడ్డంగా చినిగిని కొన్ని, టేపులేసిని కొన్ని. తెలుసా మీకు? ఏమనుకోవాలి? దేవుని సన్నిధికి ఏం తీసుకొస్తున్నారు? 20 రూపాయల నోటు చూస్తే అడ్డంగా నిలువు టేపు, అడ్డం టేపు వేసుకొని తీసుకొచ్చేసారండి దేవుని సన్నిధిలో. అయినా మేమేం తిరస్కరించట్లే, వాడుకుంటున్నాం. పోతే వాడుకుంటాం, లేకపోతే అలా ఉంచుతాం. మేమేం చేస్తాం? ప్రభు సన్నిధికి ఇచ్చేది విలువైంది. యాజకుడు బ్రతుకుతుండు, ఎలా బ్రతుకుతుండు అన్నది మీరు ఎరగాలి. నువ్వు దేవుని సన్నిధికి ఇవ్వకపోతే దేవుని దృష్టిలో నువ్వేమై ఉన్నావో కూడా నీకు అర్థం కావాలి. దేవుణ్ణి ఎరిగిన తర్వాత మేము అసలు దొంగతనమే చేయలేదన్న వాళ్ళు చేయి పైకెత్తండి. దేవుణ్ణి ఎరిగిన తర్వాత యథార్థంగా ఒప్పుకోండి. ఇటు ఎత్తారు జెంట్స్, మీకెందుకు భయపడుతున్నారు? దేవుణ్ణి ఎరిగిన తర్వాత నేను అసలు దొంగతనం చేయలేదన్న వాళ్ళు చేయి పైకెత్తండి, ఎత్తండి. కానీ మీరు దొంగలే, అందరు దొంగలే. మలాకి రాసిన పుస్తకం 3వ అధ్యాయం 8-10 నుంచి చదువు. మలాకి పుస్తకం 3వ అధ్యాయము 8వ వచనం చదువు. మానవుడు దేవుని యొద్ద ఏం చేస్తున్నట్ట? మానవుడు ఏడ దొరకట్లేదని దేవుని చేయిలోనే ఏడ పెడుతుండో, దేవుడి జేబులోనే చేయి పెడుతుండ. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా
అయితే మీరు నా యొద్ద దొంగిలితిరే. దేని విషయంలో? నేను మీ యొద్ద దొంగిలితువని మీరందరూ అడుగుతారు. అడగరా? దేని విషయంలో నీ యొద్ద మేము దొంగతనం చేసినాం అయ్యా? 10వ భాగమును ప్రతిష్టాత్మకముగా ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్దనే దొంగిలించుచున్నారు. ఏమైతున్నారు? చాలా మంది శాపగ్రస్తులైతున్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు, నా సేవకుడు భోజనముల ఆహారం ఉండునట్లు, నా యాజకుడు కుటుంబము పోషించబడినట్లు, యాజకుడు సంతానం పోషించబడినట్లు, సేవకుడు పరిస్థితులలో సేవ పరిచర్య అభివృద్ధి నొందునట్లు మీ 10వ వంతును మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రాండని నిధి చేసి ఏం చేయమంటుండో? ఇచ్చి నన్ను శోధించండి. మీరు ఏం చేయమంటుండో? ఇచ్చి నన్ను శోధించండి. మీరు ఆయనకి ఇవ్వాల్సింది ఇవ్వాలా, ఆయన సన్నిధికి రావాల్సింది రావాలా, బలిపీఠం మండాలి. అలా అది కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా, లేమైన, కలిమైన ఏదున్నా కానీ బలిపీఠం మండాలా, సమర్పణలో మండాలా, ప్రభు సన్నిధికి రావాల్సింది రావాలా, అది పరిచర్య కొరకు వాడబడాలా. ఈరోజు నీకు అన్ని బాగానే ఉంటాయి. ఒక మాట చెప్పానా? ఈరోజు నువ్వు దేవునికి దశమ భాగమే కృతజ్ఞతార్పణలు చెల్లించక నువ్వు మంచిగానే ఉండొచ్చు. ఒకరోజు వచ్చేది జాగ్రత్త. ఏ దమ్మున 50,000, 60,000, 70,000 బిల్లులు పెట్టాల్సి గడి వచ్చింది. తీసుకుంటాడు దేవుడు, వడ్డీతో లెక్క తీసుకుంటాడు దేవుడు. నువ్వు దేవుని మోసం చేయొచ్చేమో, సేవకుని మోసం చేయొచ్చేమో, కానీ ఇదిగో నువ్వు ఇస్తున్న దాంట్లో దేవుడు చూస్తున్నాడన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. తీసినది పర్ఫెక్ట్గా ప్రభు సన్నిధికి రావాలా. అది ఏదైనా కానీ నీ రాబడిలో 10వ వంతు ప్రభు సన్నిధికి రావాలి తప్పనిసరిగా. నీకు అప్పులే ఉన్నా, బాధలే ఉన్నా, ఇద్దరులే ఉన్నా, ఇరుకులే ఉన్నా, ఏదున్నా కానీ నీ దేవుని ఆలయానికి రావాల్సింది రావాలా. సమర్పణలో మండాలే. హేబేలు ఉన్న దాంట్లో శ్రేష్టమైనది ఇచ్చాడు. అబ్రహాం అడిగిన వెంటనే కాదనకుండా హోరేబు పర్వతం మీద ఇస్సాకును బలివ్వటానికి ఇష్టపడ్డాడు. ఒకే ఒక కొడుకు, ప్రేమించిన కొడుకు, వృద్ధాప్రేమలో ఉన్న కొడుకు. యెఫ్తా ఒక కూతురు, కానీ తన మొక్కుబడిని వెనక్కి తీసుకోలేదు. దేవుని సన్నిధిలో ఆహారం ఉండాలంటే, అనగా ఈ వాక్యము ప్రపెల్లాలంటే నీ యాజకుడిని పోషించుకోవటం నేర్చుకోవాలి. దేవుని సన్నిధికి రావాల్సిన 10వ వంతు రావాలి, ఇవ్వటం నేర్చుకోవాలి. ఇవ్వలేకపోతే ఎందుకు ఇవ్వలేకపోతున్నాను ప్రభువా, ఇచ్చే కృపను నాకు ఇయ్యి అని ప్రార్థన చేసుకోవటం నేర్చుకోవాలి. నమ్మకంగా ఇవ్వాలి ప్రభు సన్నిధికి. దేవునికి ఇచ్చి నష్టపోయిన వాడు భూమి మీద ఇంతవరకు ఎవ్వడు లేడు. మీరు వాడుతున్న కోల్గేట్ కంపెనీ ఎంత చూసారా? కోల్గేట్ పేస్ట్, కోల్గేట్ బ్రష్లు పేస్ట్ ఉందా? ఆ కంపెనీ డైరెక్టర్, ఆ కంపెనీ చైర్మన్ దేవుని సన్నిధికి 99% ఇస్తాడంట. 99% ప్రభు సన్నిధికి ఇచ్చాడు. దేశంలో అతిపెద్ద కంపెనీ ప్రొడక్ట్లో ఒక కంపెనీ ప్రొడక్ట్ కోల్గేట్ కంపెనీ. దేవుని పరిచర్య వర్ధిల్లాలి, విస్తరించబడాలి, అది అనేకులకు దీవెనకరంగా మారాలి. దీనిని బట్టి ఇంకేమైనా చేస్తాడేమో సేవకుడు పరిచర్య కన్నా ఆతృతతో ప్రభు సముఖమునకు రావాల్సింది. ప్రభు సముఖంకి ఇచ్చినప్పుడే నీ బలిపీఠం మీద అగ్ని మండుతుందని అర్థం. విశ్వాసములు మండటం కాదు, భక్తిలో మండటం అయిపోలేదు, సమర్పణలో కూడా మండాలి. అలాగని ఇంకొకరు చెప్పుకోకూడదు. నువ్వు చాలా మందికి బుద్ధి ఉండిద్ది, ఇవ్వటం చెప్పుకోవటం. నేను అంత ఇచ్చాయి గారికి, నేను ఎంత ఇచ్చాయి గారికి, నేను ఎంత పెట్టాయి గారికి, వాళ్ళకి ఎంత ఇచ్చా, వీళ్ళకి ఎంత ఇచ్చా. ఇది కాదండి కావాల్సింది.
నీ కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు అన్నప్పుడు నువ్వు ఫోనులు చేసి 10 మందికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దైవ సేవకుడికి 500 ఇచ్చా, 1000 రూపాయలు ఇచ్చా, 10,000 ఇచ్చా, 8,000 ఇచ్చా, ఇది కాదు దేవునికి కావాల్సింది. నువ్వు నా కోసం ఇవ్వట్లేదు, ప్రభు సన్నిధికి రావాల్సి నువ్వు తెచ్చేస్తాను. ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు. అది దేవునిది, దేవునిది, దేవునికి నువ్వు ఇస్తున్నావు. లేని ఎడల నువ్వు దొంగవే. నిన్నెవరు అనకపోవచ్చు, దేవుని దృష్టిలో మీరు దొంగలే. కనీసం కృతజ్ఞతగా ప్రభు సన్నిధిలో అర్పణలు చెల్లించుకుంటూ నేర్చుకోవాలి. ఆలోచన చెయ్యాలండి మనస్ఫూర్తిగా. యాజకుడు ఎలా పోషించబడుతున్నాడో, యాజకుడు ఎలా నిలబడుతున్నాడో, యాజకుడు పరిస్థితి ఏమిటన్న ఆలోచన చెయ్యాలి. ఎందుకో సంఘం కోసం పోటపడుతుంది ఎవరు? యాజకుడు. కుటుంబాల కోసం పోటపడేది ఎవరు? యాజకుడు. రేతిని పగులు ప్రార్థన చేసేది ఎవరు? యాజకుడు. దేనికి? బలిపీఠం మండటానికి. నీ బలిపీఠం మండటానికి, ఇది ఆరిపోకుండా ఉండటానికే. ఇది ఆరిపోకుండా ఉండాలి. ఇది ఆరిపోకూడదంటే నువ్వు మండాలి. నువ్వు మండాలంటే విశ్వాసములో మండాలి, పరిశుద్ధతలో మండాలి, ప్రార్థనలో మండాలి, భక్తిలో మండాలి, సమర్పణలో మండాలి. ఆయన అంటుండు, నువ్వు నాకు ఇచ్చి నన్ను శోధించు. నన్ను శోధించును. నువ్వు నాకు ఇచ్చి నన్ను శోధించును. నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాక్యంలను నేను మీ కొరకు తెరుస్తాను. భేదలు ఉండరు అంటుడు. ఈ మాట విని వాటి చొప్పున చేయవాళ్ళు మీలో ఎంత మాత్రం కూడా భేదలు ఉండరు, పేదవారు ఉండరు. నిజంగా ఈ సన్నిధిలో ఎవరిని దేవుడు పేదరికంగా పెట్టలేదండి, లేరు. ఒక దైవ సేవకునిగా గుండె మీద చేసుకొని చెబుతాను నేను ఈ మాట. ఒకళ్ళకిద్దరికి నివాసాలు లేవేమో కానీ అయినా కానీ ప్రభు రోడ్డు మీద ఉంచట్లేదు వాళ్ళని. ఎవరిని దరిద్రులుగా ఉంచలేదు దేవుడు, దిక్కుమాలిన వాళ్ళుగా ఉంచలేదు దేవుడు. ప్రార్థనలు చేస్తూ ఉండగా ధన సంపద స్థితిలోకి ఒక్కొక్క కుటుంబాన్ని దేవుడు నడిపిస్తున్నాడు. స్తోత్రం చెప్పా. దేవుని సముఖమునకు రావాల్సింది కరెక్ట్గా ఇవ్వటం నేర్చుకున్నప్పుడే నీ బలిపీఠం మీద అగ్ని మండుతుందని అర్థం. నీకు ఎన్ని సమస్యలన్నా ఉన్నాయి, ప్రభు సన్నిధికి నువ్వు ఇవ్వాల్సిన కానుక రావాలి తప్పనిసరిగా. అది యాజకుడు పోషణ, పరిచర్య కండ, ఆయన సన్నిధిలో ఆహారం. ఈ మూడింటిని ఎప్పుడైతే నువ్వు గుర్తుపెట్టుకుంటావో నీ బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు కూడా మండుతూనే ఉండిద్ది. నీ బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు మండుతూ ఉండిద్ది. యాజకుడిని ఎప్పుడు కూడా చులకనగా చూడొద్దు. యాజకుడితో ఎప్పుడు కూడా ఆటలాడొద్దు. యాజకుడితో ఎప్పుడు కూడా అసభ్యకరంగా ఆయన ఆలోచనలు చేయొద్దు. నీ సేవకుడు నిన్ను ఏదైనా గద్దించిందంటే అది నీ మేలు కన్ను వెరిగినప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. నా మేలు కొరకు ఇది నన్ను గద్దించింది నువ్వు అనుకున్నప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. ఇది నా దీవెన కొరకే నువ్వు అనుకున్నప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. అలా కాకుండా నువ్వు లెక్కలేసుకుంటూ పోయినవంటే నీ జీవితమే లెక్కల పోలైపోయింది. జీవితం లెక్కల పోలైపోయింది. ఎప్పుడు కూడా పరిస్థితిలో ఉండకూడదు విశ్వాసి. యాజకుడు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలి, పద్ధతిని ఇవ్వాలి, సమర్పణ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి. అప్పుడు బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఎన్నటికీ ఆరిపోకూడదు. గట్టిగా చెప్పండి, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రార్థన చేసుకున్నాను, ప్రార్థన చేసుకున్నాం. ఈ 4 వారాలు విన్న వాక్యాన్ని బట్టి దయచేసి మోకరించండి. ఈ 4 వారాలు విన్న వాక్యాన్ని బట్టి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందాం. మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందండి. ఇదిగో బలిపీఠం మీద అగ్ని నిత్యము మండాలి.
అది ఆరిపోకూడదు. ఆరిపోకూడదంటే నువ్వు నీ దేవుని కొరకు మండాలి బిడా. ప్రార్థనలో మండాలి, విశ్వాసములో మండాలి. ఒక నిర్ణయం తీసుకుంటావా? కన్నీటితో ఒక నిర్ణయం తీసుకు ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి ఇచ్చి నువ్వు శోధించు. దేవుణ్ణి ఇచ్చి నువ్వు శోధించు. సమర్పణ చాలా ప్రాముఖ్యమైనది. ఇదిగో నా సన్నిధిన చాలా మంది శాపగ్రస్తులవుతున్నారు. యోసేపు పరిశుద్ధతను కాపాడుకున్నాడో బిడా, నీ పరిశుద్ధతను కాపాడుకోవటానికి ప్రయత్నించు. ఆలోచన చేయి. నీ యాజకుడు ఎలా బ్రతుకుతున్నాడో నువ్వు బ్రతకాలి. నువ్వు ఆలోచన చెయ్యాలి. మా సేవకుడు మా కోసం బ్రతుకుతున్నప్పుడు మా సేవకుని యోగక్షేమాలలో ఏమన్నా ఆలోచన చేస్తున్నామా లేదా? కనీసం ప్రభు సన్నిధికి రావాల్సిన దశమ భాగమును ప్రభు సన్నిధికి నేను ఇచ్చుకుంటున్నానా లేదా?